ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమవుతోంది. డిసెంబర్ 16న మినీ వేలం జరగబోతోంది. 10 ఫ్రాంచైజీల్లో కలిపి 77 స్లాట్లే అందుబాటులో ఉన్నాయి. అయితే వేలంలో టీ20 స్పెషలిస్టులపై కోట్ల వర్షం కురవబోతోంది. ముఖ్యంగా కొందరు విదేశీ క్రికెటర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లిస్టులో కెమెరూన్ గ్రీన్ టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఆసీస్ ఆల్రౌండర్ గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఈ స్టార్ ప్లేయర్ ప్రూవ్ చేసుకున్నాడు. 2 సీజన్లలో కలిపి 707 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 153.69. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున కెమెరూన్ గ్రీన్ బరిలోకి దిగాడు. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. 2 సీజన్లలో కలిపి 16 వికెట్లు తీశాడు గ్రీన్. ఫిట్నెస్ సమస్యల కారణంగా గత సీజన్లో బరిలోకి దిగలేదు. అయితే ఆల్రౌండర్ గా కాకుండా బ్యాటర్ గానే ఈసారి గ్రీన్ నమోదు చేసుకున్నాడు. సెట్ 1లోనే వేలానికి రాబోతున్నాడు. ఆరంభంలోనే వేలానికి వస్తున్నందున భారీ ధరనే గ్రీన్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ వేలంలో జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ హాట్ కేక్ కాబోతున్నాడు. 23 ఏళ్ల ఆస్ట్రేలియా యువ ప్లేయర్ 2024లోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 234కు పైగా స్ట్రైక్ రేట్ తో 330 పరుగులు సాధించాడు. గత సీజన్లో మాత్రం ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. 6 మ్యాచ్ల్లో కలిపి 55 పరుగులే సాధించాడు. ఎక్స్ప్లోజివ్ పవర్ ప్లే హిట్టర్ కావాలనుకునే ఫ్రాంచైజీలు జేక్ ఫ్రేజర్ పై ఫోకస్ చేయడం ఖాయం. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పైన అందరి దృష్టి పడబోతోంది. కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్లో ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లోనే బరిలోకి దిగాడు. టీ20లో మ్యాట్ హెన్రీ ఎకానమీ రేట్ 8.22, యావరేజ్ 22.74. ఐపీఎల్ మినీ వేలంలో ఈసారి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా లీగుల్లో ఆడిన అనుభవం లివింగ్స్టోన్ కు ఉంది. టీ20 కెరీర్ లో 145కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఫినిషర్ కోసం చూస్తున్న వారికి లివింగ్స్టోన్ మంచి ఆప్షన్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పిన్నర్ గాను ఈ ఇంగ్లాండ్ ఆటగాడు అడ్వాంటేజ్ అవుతాడంటున్నారు. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో లివింగ్స్టోన్ కూడా ఉన్నాడు. శ్రీలంక పేసర్ మతీసా పతిరానపై ఫ్రాంచైజీల ఫోకస్ పడబోతోంది. 2023వ సీజన్లో సీఎస్కే తరఫున ఈ యువ బౌలర్ 19 వికెట్లు తీశాడు. గత సీజన్లో మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 10.13 ఎకానమీ రేట్ తో పరుగులిచ్చాడు. 13 వికెట్లకు పరిమితమయ్యాడు. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే ఫ్రాంచైజీలు మతీసా పతిరణ కోసం పోటీ పడే అవకాశం ఉంది. దీంతో భారీగా ధరను దక్కించుకోవచ్చనే చర్చ జరుగుతోంది.